ఉక్రెయిన్ పైన మరోసారి రష్యా చాలా భీకరంగా దాడి చేసింది. కీవ్ నగరం పైన మరోసారి మిసైల్స్ తో దాడికి ప్రయత్నించింది రష్యా. ప్రస్తుతానికి కీవ్ నగరంలో సుమారుగా 440 డ్రోన్లు 38 క్రూజ్ మిసైల్స్ తో రష్యా అటాక్ చేసింది. అయితే కీవ్ నగరం పైన పెద్ద ఎత్తున బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. రెసిడెన్షియల్ ఏరియాలో టార్గెట్ గా రష్యా దాడులు కొనసాగిస్తోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందగా 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఎక్స్క్లూజివ్ గా అక్కడ సహాయక చర్యలకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారుగా 440 ఆత్మాహుతి డ్రోన్లు, సుమారుగా 60కి పైగా మిసైల్స్, ఇవన్నీ ప్రయోగం జరిగిందంటే అక్కడ కీవ్ నగరం ఎంతటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొందో అర్థం చేసుకోండి. చూడండి, ఆ డ్రోన్లు ఒక్కసారిగా వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ ని ఒక్కసారిగా ఢీకొనడంతో భారీ విస్ఫోటనం. వెంటనే చూడండి ఇక్కడ విజువల్స్. డ్రోన్ వెళ్ళిపోయి ఒక్కసారిగా ఆ భారీ బిల్డింగ్ ని, బహుళంతస్తుల బిల్డింగ్ ఢీకొనగానే ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలిపోవడం, భారీ విస్ఫోటనం చోటు చేసుకుంది. ఈ రకంగా సుమారుగా 440 డ్రోన్లు, 38 క్రూజ్ మిసైల్స్, 6 సుమారుగా బాలిస్టిక్ మిసైల్స్ ని ఒకేసారి ఉక్రెయిన్ పైన ప్రయోగించింది. ఉక్రెయిన్ నగరం ఈ దాడితో ఒక్కసారిగా ఉక్రెయిన్ దేశం మొత్తం కూడా అట్టుడికిపోయింది. కీవ్ ప్రాంతం అంతా అల్లాడిపోయింది. రెసిడెన్షియల్ భవనాలే టార్గెట్ గా ఈ దాడులు కొనసాగిస్తోంది. అయితే ఉక్రెయిన్ ఇటువైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చాలా మంది కూడా అటు ఇరాన్ ఇజ్రాయెల్ మరి ఎటువంటి దాడులు జరుగుతున్నాయో చూసాం. అయితే ఈ గ్యాప్ లోనే ఉక్రెయిన్ రష్యా పైన చాలా భీకరంగా దాడులు చేయాలని ఒక ఆలోచనతో కూడా ఉంది. అట్ ది సేమ్ టైం బ్రిటన్ అమెరికా కలిసి ఉక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తూ రష్యా పైన భారీ ఎత్తుగడకి, భారీ ప్లాన్ కే తెరతీసినట్టు తెలుస్తోంది. కారణం రష్యా ఇరాన్ వైపు నిలబడి అమెరికా అడ్డొచ్చినా ఎవరు అడ్డొచ్చినా కూడా నేను కూడా రంగంలోకి దిగిపోయి నా సత్తా ఏంటో చూపిస్తానటువంటి మాటల్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడడం వల్లే ఈ రకమైనటువంటి ఒక భారీ దాడికి ఉక్రెయిన్ ప్లాన్ చేస్తుండగా ముందస్తుకు కార్యాచరణలో భాగంగా రష్యా దాన్ని తిప్పుకుంటుంది. అయితే ఒక్కసారి రోజు కీవ్ నగరం పైన ఎటువంటి దాడులు జరిగాయి, ఆ విజువల్స్ చూద్దాం. ప్రస్తుతానికి 440 డ్రోన్లు 38 క్రూజ్ మిసైల్స్ తో కీవ్ నగరాన్ని మొత్తాన్ని కూడా ఛిద్రం చేసింది రష్యా. సో రష్యా ఈ దాడి వెనుక ప్రధాన కారణం పదే రష్యా ఒకటే మాట చెప్తోంది, ప్రతీకార దాడి. ఉక్రెయిన్ ఎప్పుడైతే మమ్మల్ని ఢీ కొట్టాలని ఒక ఆలోచనతో ఉంటుందో, ఉక్రెయిన్ మాపై దాడి చేయాలని ఒక ఆలోచనతో ఉంటుందో, ముందస్తు భాగంగానే ఉక్రెయిన్ పైన అంతు తేలుస్తామన్నటువంటి మాటను రష్యా పదే చెప్పుకొచ్చింది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక మాట చెప్పుకొచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో వినేది లేదు, మా సామాన్య ప్రజల పైన, మా సామాన్యమైనటువంటి కార్యాలయాల పైన కనుక మీ దాడి ఉంటే డెఫినెట్ గా అంతకంతకు సమాధానం చెప్తామన్నారు. గతంలో కుర్స్క్ అనేటువంటి ఒక బార్డర్ ఏరియా దగ్గరికి పుతిన్ వెళ్తుండగా ఆయన విమానాన్ని టార్గెట్ చేసుకొని ఏకంగా ఒక డ్రోన్ ప్రయోగించింది ఉక్రెయిన్ జెలెన్స్కీ. దాన్ని ఏకంగా ఆయన ధృవీకరించుకున్నారు. ధృవీకరించడమే కాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమన్నారంటే డైరెక్ట్ గా ఇది మా దాడే అటువంటి మాటని బాటంగా, ధైర్యంగా, అంకారపూరితంగా చెప్పడంతో ఇక ఒక ఆగ్రహంతో, ఆవేశంతో రగిలిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతకంతకు సమాధానం చెప్పాలనేటువంటి ఒక భావనలో ఆయన సుమారుగా 600 డ్రోన్లని ప్రయోగించాడు ఉక్రెయిన్ పైన. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉక్రెయిన్ మొత్తం కూడా అల్లాడిపోయింది. మాపై దాడి చేస్తున్నారు, కాపాడండి అని చెప్పి అటు బ్రిటన్, నాటో దేశాలని, ఇటువైపు అమెరికాను కూడా వేడుకోండి. అయితే ఈ గ్యాప్ లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య చేశాడు. పిచ్చివాడు అటువంటి పదాన్ని వాడి ఏకంగా రష్యా అధ్యక్షుడిని పిచ్చివాడిగా సంబోధించాడు. అమాయకపు జనాల యొక్క ప్రాణాలు తీస్తున్నాడు ఈ పిచ్చివాడేటువంటి మాటను మాట్లాడుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది, ఫోన్లో మాట్లాడుకున్నారు. అయితే ఈ విషయం పైన డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడితో మాట్లాడి తెలుస్తోంది, కొంత శాంతిని శాంతిని తీసుకురండి, మీరు చేసినటువంటి దాడుల కారణంగా అక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం ఉన్నాయంటే చాలా క్లియర్ ఒకటే చెప్పుకొచ్చారు. మీరు ఎవరు ఏం చేసినా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఒకటే మాట అన్నారు, నా పైన దాడి చేస్తానంటే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించను, ఊరుకోను, నేను కేవలం ప్రతీకార దాడులు మాత్రమే చేస్తున్నాను, నేను ఎవరి మాటను పట్టించుకోను అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి భావనని పుతిన్ అటు డొనాల్డ్ ట్రంప్ కి చెప్పినట్టు తెలుస్తోంది. సో ఇక్కడితో ఆగలేదు. ఇక ఆయన ఏమన్నారంటే డైరెక్ట్ గా ఎవరు అడ్డొచ్చినా, ఎవరు సహకరించినా వారిపైన కూడా నా సిచ్యువేషన్ రకంగానే ఉంటుంది, అవసరమైతే
అవసరమైతే టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ నేను ప్రయోగించబోతున్నాను, టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ నేను ప్రదర్శిస్తానని చెప్పి మాటని పుతిన్ చెప్పుకొచ్చారు. అయితే దానికి వ్యతిరేకంగా ఇటు ఉక్రెయిన్, నాటో దేశాలు, బ్రిటన్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చాయి. మీరు టాక్టికల్ బాంబ్స్ అంటున్నారని డెఫినెట్గా మీరు కొంత ఇబ్బంది పడక తప్పదు, ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, మీకెవడిచ్చాడు హక్కు న్యూక్లియర్ బాంబుని ప్రయోగించడం కోసం అటువంటి మాటను కూడా వారంతా మాట్లాడుకోవచ్చు. రకంగా అమెరికా కూడా కొంత వ్యతిరేకించింది. ఇక బ్రిటన్ అయితే వారు న్యూక్లియర్ బాంబ్ ప్రదర్శిస్తున్నారు కదా. సో ఇక్కడ బ్రిటన్కి సంబంధించిన కల్నల్ రిచర్డ్స్ అనే వ్యక్తి, బ్రిటన్ కల్నల్ రిచర్డ్స్ అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అక్కడ ఉన్నది పుతిన్, ఆయన ఎవరి మాట వినడు, ప్రపంచ దేశాల యొక్క మాట అస్సలు బేఖాతరు చేయడు, ఆయన టార్గెట్ ఒకటే, ఉక్రెయిన్ దాడులు చేస్తుందా, ఎస్ దానికి ప్రతీకార దాడి చేయాలి, అంతవరకు మాత్రమే లక్ష్యంగా ఉంటుంది. కానీ మీరు దానికి అది కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా అలా ఇలా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా, మమ్మల్ని ఎదిరించినా కూడా మేమేంటో చూపిస్తామన్న రకంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆయనకు అమెరికా మాటలు అవసరం లేదు, బ్రిటన్ మాటలు అవసరం లేదు, ఎవరి మాటల్ని కూడా బేఖాతరు చేయడు, ఆయన టార్గెట్ ఒకటే. సో దట్ ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడుకొచ్చారు. బ్రిటన్ కల్నల్, నేను చెప్తోంది ఏకంగా బ్రిటన్లో ఉన్నటువంటి అక్కడి ఆర్మీ కల్నల్ ఈ మాట మాట్లాడుకొచ్చాడు. ఏమన్నాడు ఆయన, మన దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ పైన, వెపన్స్ పైన ఖర్చు చేసేది మన దేశ ఆర్థిక వ్యవస్థలో కేవలం ఒక 3% మాత్రమే. కానీ రష్యా ఏం చేస్తోంది, చాలా పెద్ద దేశం, అది వార్ ఎక్విప్మెంట్ ప్రకారంగా, అక్కడ వెపన్స్ ప్రకారంగా అన్నింటిలో కూడా చాలా పెద్ద దేశం అది. సో అటువంటి దేశాన్ని ఎదుర్కొంటామంటే కనీసం మనకి ఏమాత్రం కూడా శక్తి లేదు. సో ముందు మనం శక్తిని పెంచుకుందాం, ఆ తర్వాత రష్యాపై దాడి చేద్దాం, ఉక్రెయిన్కి సపోర్ట్గా అని చెప్పేటువంటి మాటల్ని అక్కడి ఆ కల్నల్ మాట్లాడుకొచ్చారు. అంటే తమ దేశం అటువంటి వార్ ఎక్విప్మెంట్ రష్యా ఢీకోవడం కోసం ఏమాత్రం ఉపయోగపడదు. అది ఇక్కడ ఒక కిటుకు కూడా ఉంది. $350 బిలియన్ సుమారుగా 30 ఏళ్ల పాటుగా ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మేము ఉక్రెయిన్ కాపాడుకోవడం కోసం ఎంతటికైనా శ్రమిస్తాం, ఎంతటికైనా ముందుకు వెళ్తామనే మాటని బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇదేమైపోయింది, ఉక్రెయిన్ ఒక రకంగా ఇంకా విర్రవీగిపోయింది, ఇంకా కూడా రష్యా పైన ఏం చేసినా కూడా నాకు వెనకాల బ్రిటన్ ఉంది కదా నాకు ఆలోచనలో ఉంది యుక్రెయిన్. కానీ బ్రిటన్ ఎంతవరకు సహకరిస్తుంది, బ్రిటన్ ఆర్థికంగా వెపన్స్ పరంగా ఇస్తే ఇవ్వచ్చు, కానీ డైరెక్ట్గా యుద్ధానికి వచ్చి చేయలేదు కదా. ఆ తర్వాత మరొక సందర్భంలో డెఫినెట్గా బ్రిటన్ వస్తానని చెప్పినప్పటికీ ఈ రోజు వరకు బ్రిటన్ ఏమాత్రం కూడా ఉక్రెయిన్ పైన ఇటు రష్యా చేస్తున్న దాడిని అడ్డుకోలేకపోయింది, కనీసం డైరెక్ట్గా వచ్చి రష్యాకి సంబంధించి ప్రతీకార దాడి కూడా చేయలేకపోయింది. కట్ చేస్తే సో ఒక రోజున 600 డ్రోన్లు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందని చెప్పని చూసారా. సో ఆ తర్వాత మరొక ఒప్పందం కుదిరింది ఉక్రెయిన్కి బ్రిటన్కి మధ్య. ఆ ఒప్పందం ఏంటంటే సుమారుగా $300 మిలియన్ లక్షల కొలది డ్రోన్లని ఉక్రెయిన్కి అందించడం కోసం బ్రిటన్ సిద్ధమైంది. సో దానివల్ల ఏం చెప్తోంది బ్రిటన్ అంటే కనుక, నువ్వు ఎట్టి పరిస్థితి వెనక్కి తగ్గకు, రష్యా దాడి చేస్తుందంటే నువ్వు మౌనంగా ఉండకు, వాళ్ళు ఒకటి ప్రయోగిస్తారు, 2 ప్రయోగించు, నీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తా అనేటువంటి ఒక మాటని బలంగా ఉక్రెయిన్ వైపుగా బ్రిటన్ చెప్పుకొచ్చింది. ఇక్కడ మిడిల్లో అమెరికా కూడా ఉంది. అమెరికా ఏం చేసింది, ఉక్రెయిన్లో ద బిగ్గెస్ట్ మినరల్స్ ఉన్న కంట్రీ అంటే ఉక్రెయిన్ కూడా ఆ జాబితాలో ఉంది. అంటే అలా భూభాగంలో భూగర్భాన్ని చీల్చుకుంటూ వెళ్ళిన కొద్దీ అక్కడ అద్భుతమైనటువంటి కొన్ని మినరల్స్ ఉన్నాయి ఉక్రెయిన్ దేశంలో. అయితే వాటిలో నుంచి 50% వాటాని అమెరికా తీసుకొని దాని ఎక్స్కవేషన్, అంటే ఆ భూమి మొత్తం వాళ్ళదే, ఉక్రెయిన్ భూభాగమే, కానీ దాన్ని బయటకు తీసి అమ్మేటువంటి బాధ్యతలు అమెరికా తీసుకుంటుంది. ఆ భూమి ఇచ్చినందుకు గాను, ఆ భూమిలో వాళ్ళు అక్కడ మినరల్స్ని అవన్నిటి వెలికి తీసినందుకు గాను ఉక్రెయిన్ కూడా 50% వాటా ఇవ్వాలి. అయితే అమెరికా ఉక్రెయిన్ మధ్య ఈ విధమైనటువంటి ఒక రిలేషన్షిప్ ఉంది. అయితే దీనిలో భాగంగా ఉక్రెయిన్ తప్పనిసరిగా అమెరికా సపోర్ట్ చేయాల్సింది ఉక్రెయిన్కి. కారణం, ఉక్రెయిన్కి సపోర్ట్ చేయకపోతే వీళ్ళు ఎక్కడెక్కడైతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి 50%గా వాళ్ళు తీసుకునేటువంటి వాటాలో భాగంగా వాళ్ళు ఎక్స్కావేషన్, ఆ మినరల్స్ని ఎక్స్కావేషన్ చేస్తున్నారు, భూలోపల నుంచి తీస్తున్నారో దానికోసమైనా అమెరికా కాపాడాలి. కాబట్టి అమెరికా కూడా సపోర్ట్ ఇస్తుంది. ఏ రకమైన సపోర్ట్ ఉన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం. ఈరోజు జరిగినటువంటి దాడికి సంబంధించి కీవ్ నగరం ఎలా అల్లాడిపోయింది అనేది. ప్రస్తుతానికి ఇది అక్కడ జరుగుతున్న సంఘటన. అయితే కీవ్ నగరం మొత్తం కూడా అల్లాడిపోతోంది, కీవ్ నగరం మొత్తం కూడా అక్కడ ధ్వంసం అయిపోతోంది. అయితే ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్